నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్ నివాసాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు కర్నూలు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ నివాసం వద్ద మంత్రి టీజీ భరత్కు ఆయన వినూత్నంగా స్వాగతం పలికారు. గత ఎన్నికల సమయంలో మంత్రి టీజీ భరత్ తమ వార్డులో పర్యటించిన ఫోటోలను ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే మంత్రి టీజీ భరత్ తనయుడు టీజీ విభు తన తండ్రి టీజీ భరత్ విజయాన్ని కాంక్షిస్తూ చేసిన ప్రచారానికి సంబంధించిన ఫోటోలను ప్రదర్శించారు. అలాగే మంత్రి టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటి ఫోటోలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీటి వద్ద రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సోమిశెట్టి శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా సోమిశెట్టి శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిమిత వేగంతో పాటు మత్తు పదార్థాలను సేవించకుండా వాహనాలు నడపడం ద్వారా రహదారి ప్రమాదాలు నివారించవచ్చని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని నగరపాలక సంస్థ సమావేశం భవనంలో జరిగిన 37వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎస్బీఐ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా కర్నూలు రవాణా శాఖ ఆధ్వర్యంలో బస్సు, లారీ, ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీమతి శాంతకుమారితో పాటు రవాణా శాఖాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల పట్ల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిమిత వేగంతో వాహనాలు నడపడం ద్వారా, అలాగే మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపకుండా ఉండటం ద్వారా రహదారి ప్రమాదాలకు గురి కాకుండా ఉండవచ్చన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా వాహనం నడిపే సమయంలో తలకు హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. ప్రమాదాలు జరిగి ఎవరైనా చనిపోయినప్పుడు కాకుండా ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉన్న ప్రాంతాలను సాంకేతిక పరిజ్ఞానంతో ముందుగానే గుర్తించి వాటిని బ్లాక్ స్పాట్స్గా గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో జరిగిన వోల్వో బస్సు ప్రమాదంలో 19 మంది మరణించినప్పుడు తాము దుబాయ్లో ఉన్నామని, ఆ తర్వాత కేంద్ర మంత్రి గడ్కరీను కలిసి వోల్వో బస్సులలో స్ప్రింక్లర్లు సిస్టమ్ ఏర్పాటు చేయనని వినతిపత్రం సమర్పించామని వెల్లడించారు. స్ప్రింక్లర్లు సిస్టమ్ ఉండి ఉంటే కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మరణించేవారు కాదని ఆయన అన్నారు. డ్రైవర్లు ఉచిత వైద్య శిబిరాలు జరిగినప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రహదారి భద్రతా వారోత్సవాలను రహదారి భద్రతా మాసోత్సవాలుగా మార్చారని తెలిపారు. రహదారి భద్రతపై ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. కర్నూలు జిల్లాలో 3 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. దాన్నే రోడ్డు విడుదల చేయాలని చెప్పేసి అనుకున్నారు ఫస్ట్. కానీ ఈ స్పీడ్కి జనాభా పెరిగిపోయిందని చెప్పేసి అది కాదు, సరిపోతుంది ఈ రోడ్ అని చెప్పేసి నేషనల్ హైవే మనకి పోతుంది కదా, NH-44, దానికి సమాంతరంగా ఇంకో రోడ్ వస్తుంది. అంటే దాదాపు ఈ నేషనల్ హైవే నుంచి 16వ కిలోమీటర్ దగ్గర అటు సైడ్ ఉల్జాల ప్రాంతంలో 16వ కిలోమీటర్ దగ్గర హైదరాబాద్ బెంగళూరు మన నేషనల్ హైవేకి ప్రపోజల్స్ DPRs అని రెడీ అవుతా ఉన్నాయి. రేపు ఏప్రిల్ అంతా DPR రెడీ అయిపోతుంది. అంటే హైదరాబాద్ బెంగళూరు అనేది ఇంకో సేఫ్టీ రోడ్ వస్తుంది. ఇది 85 కిలోమీటర్ల స్పీడ్తో ఉంటే అది 120 కిలోమీటర్ల స్పీడ్తో ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది. ఆ విధంగా ఈ రోడ్డు రద్దీ ఎక్కువైపోయిందని చెప్పేసి బ్లాక్ స్పాట్గా గుర్తించారు. నన్ను ఎక్కడెక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు యాక్సిడెంట్ ఉందని చెప్పేసి ఆ బ్లాక్ స్పాట్స్ అని చేస్తూ ఉన్నాం ప్రజెంట్గా. అందులో భాగంగా మన కర్నూలు మేడం ఎస్పెషల్, ఎందుకంటే మన గౌరవ మంత్రివర్గం ఉండగానే మనం కూడా, ఎందుకంటే టీజీ భరత్ గారి యొక్క ఆశయం కూడా ఏమంటే ఈ కర్నూలు పట్టణాన్ని ఒక స్మార్ట్ సిటీగా చేయాలా, ఏ రోడ్ సెన్సరే. ఎందుకంటే మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా చూసాం, మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి పాయింట్ అది బ్లాక్ స్పాట్. అది వాస్తవం. ఎంతోమంది రాజకీయాలు ఎంతోమంది వచ్చిపోయారు ఈ కర్నూలు సిటీకి. కానీ మన భరత్ గారు మసీద్ వద్ద అయితేనేమి దాన్ని అసలు ఎవరికి మూడో వ్యక్తికి తెలియకుండా అసలు నేను కూడా ఊహించాను కాదు. అంత బ్రహ్మాండంగా అంత చక్కగా బ్లాక్ స్పాట్ అనేది చొరవ తీసుకొని చేశారు మంత్రి గారు. చాలా సంతోషం. అంటే మనము భయంకరంగా స్పీడ్లో పోతుంటారు చాలామంది ఇప్పుడు కూడా. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. ఫస్ట్ యాక్సిడెంట్స్ ఎక్కడ అవుతుందంటే స్పీడ్ నుంచి.
ఫస్ట్ మనం అందరం కూడా గమనించాల్సింది, మైండ్లో పెట్టుకోవాల్సింది, ఒక ప్రాంతం పోవాలంటే 1 అవర్ అవుతుంది అనుకోండి ఒక హై స్పీడ్లో పోయేది. నార్మల్ స్పీడ్లో పోతే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ పెరుగుతుంది. దాని నుంచి కొంపలు అంటుకుపోయేది ఏమి ఉండదా? అవునా కాదా? నేను కూడా హై స్పీడ్లో పోయేవాడిని. మా డ్రైవర్ బాబు తోలుతుండే, ఏసీ ఉండే కనిపిస్తుండే. మావాడు అంటే చిన్నప్పుడు ఆ ఫీలింగ్స్లో ఈయన భయంకరంగా కొడుతుండే, 140లు 120లు 160లు కూడా పోతుండే. ఇప్పుడు వాస్తవంగా 80-85 కన్నా నేను పోవద్దని చెప్తాను మా డ్రైవర్లకి. ఐ నో ఆ స్పీడ్ ఈజ్ ఏమన్నా అయినా 100% యు ఆర్ ఇన్ సేఫ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ సేఫ్టీ బెల్ట్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సేఫ్టీ బెల్ట్స్ వేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తే 20 కిలోమీటర్ స్పీడ్లోనో 30 కిలోమీటర్ స్పీడ్లో ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఎంత బాడీలో యాక్షన్ ఎంత ఉంటుంది, రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఏమవుతుంది, ఏం డ్యామేజ్, జస్ట్ 30 కిలోమీటర్ స్పీడ్లో చూపించారు వితౌట్ సేఫ్టీ బెల్ట్ ఏం ఉంటుందని. సో సేఫ్టీ బెల్ట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 2 వీలర్స్లో పోతుంటే హెల్మెట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యనే నేను చెప్పానండి, మొన్న వేరే మా మాల్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ జరిగేటప్పుడు ఆ రోజు కూడా చెప్పా, మా ఎంప్లాయీస్ హెల్మెట్ వేసుకోకుండా ఆఫీస్కి కానీ ఫ్యాక్టరీకి వస్తే ఆ రోజు వాళ్ళ శాలరీ కట్ అని చెప్పి పెట్టాం మేము. ఇప్పుడు కాదు, 15 ఏళ్ళు అయిందో 18 ఏళ్ళు అయిందో దాటిపోయింది. వెరీ సీరియస్ ఆన్ దిస్. ఎందుకంటే మీరు మీ ప్రాణం అనేది యూ ఫీల్ అయిపోయిందంటే ఇంకా ఎవరు గుర్తులు ఉండవు, ఏముండదు ఆ రోజు. బట్ మీ ఫ్యామిలీ ఎంతమంది ఆధారపడి ఉంటారు అనేది దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఏదో జాసలో కానీ లేదంటే మైండ్ డిస్టర్బ్ ఉన్నప్పుడు కూడా యూ షుడ్ నాట్ డ్రైవ్ నా ప్రకారం. ఆర్ ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయడము ఇది కూడా చాలా తప్పు. ఎందుకంటే మీతో పాటు మీరే కాకుండా వేరే వాళ్ళకు కూడా అయ్యేదానికి, యాక్సిడెంట్ అయితే వాళ్ళు చనిపోయేదానికి ఉంటుంది. సో యాక్సిడెంట్స్ అయితే చనిపోయేదే నా ప్రకారం. ఒక యాక్సిడెంట్ అయిందంటే 99% చనిపోయేదే ఉంటుంది, 1% బతికేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. 1% వాడు బతికా అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ లక్. సో ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. అట్లో బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసినారు. టెక్నాలజీ ఈజ్ అప్గ్రేడెడ్. యూ షుడ్ అండర్స్టాండ్. యూ కెన్ హ్యావ్ సాఫ్ట్వేర్స్ ఉండింటాయి నాకు తెలిసి, ఏ స్పీడ్స్లో ఎక్కడ ఎట్లా ఉంటుంది కొద్దిగా ఐడెంటిఫై చేసుకుంటే. గూగుల్లో ఉన్నాయి, మ్యాప్స్ ఉంటాయి, ఎట్లా టర్నింగ్స్, యూ హ్యావ్ ఆల్ దట్. కొద్దిగా టెక్నాలజీ యూటిలైజ్ చేసుకుంటే యూ కెన్ అండర్స్టాండ్. అది డెత్ అయితేనే మనం అది బ్లాక్ స్పాట్ కింద డిక్లేర్ చేయడం కూడా రాంగ్ నా ప్రకారం. యూ షుడ్ ఐడెంటిఫై అండ్ వేర్ ఇట్ ఈస్ బ్లాక్ స్పాట్ యూ షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి డెత్ అయిన తర్వాత మీరు తీసుకుంటారంటే దట్స్ అది అంటే ఒకళ్ళు చనిపోవాలా దానికోసం బ్లాక్ స్పాట్ డెఫినేషన్కి. ఇట్ ఈస్ నాట్ రైట్. నా ప్రకారం టెక్నాలజీ ఉంటుంది, మ్యాప్స్ ఉంటాయి, ఐడెంటిఫై చేసుకోండి. అలాగే నేను ఎంపీ గారు పోయినప్పుడు నితిన్ గడ్కరీ గారు యూనియన్ మినిస్టర్ గారిని కలిసి ఇచ్చి వచ్చాం రిప్రజెంటేషన్. ఓల్వో బస్లో జరిగినప్పుడు నేను సీఎం గారు అంతా మేము దుబాయ్లో ఉంటామండి. అప్పుడు మా టీం వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో బస్సెస్ ఏసీ కోచెస్కి స్ప్రింక్లర్ సిస్టమ్, ఇట్స్ సింపుల్ థింగ్, పెద్ద ఇది కాదు. మన గవర్నమెంట్ చేసేదానికి ఈజీ. బట్ ఇక్కడ ఏం ప్రాబ్లము, మన రోడ్ మీద పోయేది వేరే స్టేట్స్ నుంచి వచ్చేది కూడా ఉంటాయి కదా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆంధ్రప్రదేశ్. సో యూనియన్ మినిస్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేసినాం, సార్ సింపుల్ లా, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఇన్వెస్ట్మెంట్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్. 1.5-2 lakhs ఖర్చు పెట్టినారంటే ఆ స్ప్రింక్లర్ సిస్టమ్ ఆటోమేటిక్గా వస్తుంది. సేమ్ అదే కానీ ఆ రోజు యాక్సిడెంట్ అయ్యేది ఆ స్ప్రింక్లర్ సిస్టమ్ ఉంటే ఆ 19 ప్రాణాలు పోయేది కాదు నా ప్రకారం. సో మన ప్రభుత్వంలో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అండ్ ఈ ప్రికాషన్స్, సేఫ్టీ థింగ్స్ ఇవన్నీ చెప్పిండే కూడా మైండ్లో పెట్టుకొని మీ మిత్రులకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పడం కూడా చాలా ముఖ్యం. ఏదో ఇక్కడ ఈరోజు ఉన్నాము, సార్ పిలిచారు, లేకపోతే మాకు పిలిచిన దానికి రావాల్సి వచ్చింది అది కాకుండా డైజెస్ట్ చేసుకోండి. చెప్పే పాయింట్స్ అన్నీ మీరు ఒక 10 మందికి చెప్పడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈజ్ మోస్ట్ క్రూషియల్. అందుకనే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివన్నీ పెట్టేది. సో డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. దే ఆర్ డూయింగ్ దిస్ అవేర్నెస్ క్యాంప్స్ అండ్ ఇట్ షుడ్ బి డన్ ఆల్ ఓవర్ ద డిస్ట్రిక్ట్ ఆల్సో, సో దట్ ఎవ్రీ వన్ విల్ నో అండి. సో వాళ్ళకందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలో రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా తమ కుటుంబ ప్రజలకు సేవా కార్యక్రమాలు అందిస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ పేర్కొన్నారు. నగరంలోని దండేగిరిలో ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీ గోదా రంగనాథ స్వాముల కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
దండగిరిలో ఉన్న సీతారాముల ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా ఆలయంలోని శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శ్రీ గోదా రంగనాథ స్వాముల కళ్యాణోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్కు ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి టీజీ భరత్ శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ కళ్యాణ మండపానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో రాజకీయాలకు కులమతాలకు అతీతంగా తమ కుటుంబం సేవలు అందిస్తోందని తెలిపారు. తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి కేవలం కర్నూలు అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా తమ కుటుంబం ప్రజలకు కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే దండగిరిలో ఉన్న శ్రీ సీతారాముల వారి ఆలయం అభివృద్ధికి తమ కుటుంబం సహకారం అందించిందని వెల్లడించారు. భగవంతునికి సేవ చేసే భాగ్యం అందరికీ రాదని ఈ ఆలయ అభివృద్ధిలో తమ కుటుంబం పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. తాము నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని, ఇది గమనించి ప్రజలు తమకు వారి ఆశీస్సులు అందచేయాలని కోరారు. తమకు భగవంతుడు సంపాదన ఇచ్చారని, అందులో సేవా కార్యక్రమాలకు కొంత భాగాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు సంబంధించి ప్రస్తుతం 10,000 కోట్ల రూపాయలకు పెట్టుబడులు ఖరారు అయ్యాయని, వీటిని 50,000 కోట్ల రూపాయలకు పెంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. ఫలితంగా ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఇక్కడే ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధి గోపాల్ మాట్లాడుతూ 2009వ సంవత్సరంలో శ్రీ సీతారాముల వారి ఆలయాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారంతో ప్రారంభించామని తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆలయం అభివృద్ధికి సంబంధించి ఏమి అడిగినా కాదనకుండా టీజీవీ కుటుంబం సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే 16,50,000 రూపాయల వ్యయంతో ఆలయంలో గ్రానైట్ ఏర్పాటు చేశారని తెలిపారు. తమకు ఇంత సహకారం అందించిన టీజీవీ కుటుంబానికి రుణపడి ఉంటామని తెలిపారు. కళ్యాణాలు, తాంబూలాలు ఇలాంటి కార్యక్రమాలను జరుపుతున్నామంటే ఈ ఆలయము మన పెద్దలు టీజీ వెంకటేష్ సార్ గారు, అలాగే భరత్ సార్ ఫ్యామిలీ అందరూ కూడా ఈ పునాదుల నుంచి మనకు 18/6/2009లో ఈ దేవాలయం ప్రారంభం చేశారు. అలాగే 2009లో ప్రారంభం చేసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వేయించారు సార్. మళ్ళీ భోజనాలకు ఇబ్బంది అవుతుంది. ఒకరోజు ఎండ వచ్చింటే అక్కడ శ్రీరామనవమి రోజు పైన ఏం లేదా అంటే లేదు సార్ అని చెప్పేసి పైన ఒక ఫస్ట్ ఫ్లోర్ వేయించారు. అలాగే తర్వాత 2019లో సార్ మాకు వంటచాలు లేదు, కొద్దిగా వాష్రూమ్లు కావాలి అంటే సరే అని మళ్ళీ దాన్ని కూడా శాంక్షన్ చేసి అక్కడ కూడా పైన చేయించారు. సెకండ్ ఫ్లోర్లో కూడా పెద్దలు ఇప్పుడు వచ్చేసి 16,50,000 ఖర్చు పెట్టి మొత్తం పైన కింద అంతా కూడా గ్రానైట్ చేయించారు. పెద్దయ్య ఫ్యామిలీ, మా చిన్నయ్య ఫ్యామిలీ అందరూ కూడా చల్లగా నిండా నూరేళ్ళు ఉండాలని ఆ సీతారామ గోదా రంగనాథ స్వామిని కోరుకుంటూ దాదాపుగా ఒక 6 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. ఇక్కడ ప్రతి ఇయర్కి మీరు చూస్తుంటారండి, అందరూ చేంజింగ్ ఉంటుంది. కాబట్టి పోయిన సంవత్సరంకి ఇప్పటికి వచ్చేసి ఈ గ్రనైట్ అంతా చేంజ్ చేయడం జరిగింది. 2009 నుంచి కూడా ప్రతి ఇయరు అయ్యే అడిగినప్పుడు ప్రతి ఏది కూడా గోపాలని అడిగినప్పుడు కాదు నేను ఇవ్వను అని చెప్పలేదు. 2019 నుంచి ఈ రోజు వరకు నేను గెలిచినప్పటి నుంచి పోయిన ప్రతి క్షణం కూడా సరే అన్నారు కానీ లేదనలేదు. కాబట్టి 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఇంత డెవలప్మెంటు ఈ గుడి జీరో, ప్రతిదీ పెద్దయ్య గారే ఇచ్చారు. కాబట్టి ఈ గుడి తరపున, దండగేరి తరపున మీకు అన్న ఈ వార్డు ప్రజలు అందరూ కూడా వీళ్ళందరూ రుణపడి ఉంటారు. ఎందుకంటే చాలా నీట్గా అంటే మీరు చూస్తున్నారు, అసలు ఈ బోర్డు వేపించడం కానీ ఇవన్నీ కూడా అంటే ఇచ్చిన దాన్ని కూడా ప్రతి రూపాయి కూడా వేస్ట్ చేయకుండా గోపాలన్న గారు అండ్ టీం కూడా చాలా నీట్గా ఖర్చు పెట్టి చేపించడం జరిగింది. కాబట్టి అందరు కూడా ఈ వార్డు తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. బాగున్నారా తల్లి అందరూ? థ్యాంక్ యూ అమ్మ. ఆ సౌండ్ అట్లా వింటే బాగుంటుంది, మాకు కొద్దిగా టెన్షన్ తక్కువ ఉంటుంది. అందరికీ నమస్కారం. బేసిక్లీ
మన పరమేష్కి, తర్వాత కమిటీ మెంబర్స్కి, ప్రెసిడెంట్ గారికి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలండి. ఈ అవకాశం మాకు టెంపుల్ డెవలప్మెంట్కి, మా గ్రూప్కి, మా ఫాదర్కి మాకు యూనో సపోర్ట్ ఇచ్చేదానికి, ఎందుకంటే ఇది కూడా అందరికీ అదృష్టం ఉండదమ్మా. చాలామందికి ఉంటారు, డబ్బులు ఉంటాయి, చేసేవాళ్ళు కొంతమంది ఉంటుంది. బట్ అదృష్టం ఏమంటే ఈ డెవలప్మెంట్ భాగంలో ఎన్నో ఏళ్ల నుంచి మా కుటుంబము సహకారాలు అందిస్తుందానికి మాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇప్పుడే మిత్రులు చెప్పినట్లు అంచెలుగా సమస్యలు చెప్తున్నప్పుడు ఫాదర్ ఓపిక్గా అయినాయి, అవన్నీ ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఈసారి కూడా ఇంకా డెవలప్మెంట్ చేసే విషయంలో గ్రనైట్ది అవి కూడా చేపిస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు మా గ్రూప్ తరఫున మేము సపోర్ట్ చేయడము ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ అమ్మ. ఇట్లాంటివన్నీ మీరు చూస్తే కొన్ని డికేడ్స్ నుంచి మాకు రాజకీయాలతో సంబంధం లేకుండా 99కి ముందు కూడా ఫాదర్ 20 ఏళ్ళు చేస్తూనే ఉంటారు. అప్పుడు ఏమి రాజకీయాలు రావాలా నుంచోవాలనే సబ్జెక్ట్తో కాదు వచ్చిండింది, చెయ్యాలా ఆ తపనతో చెయ్యాలా. మన ఊరు మనం సంపాదించుకుంటున్నాం, ఈ ఊరు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఎప్పుడు మా ఫాదర్కి ఉండేది. ఆ ఉద్దేశంతోనే ఏమి వీలైతే అవి డెవలప్మెంట్ చేస్తూనే ఉంటాం. మా గ్రూప్ తరఫున వి బీన్ డూయింగ్. రాజకీయాలకి మేము గెలిచినా ఓడినా ఎప్పుడు కూడా ఏవి ఆపలేదు, పెళ్ళిళ్ళు ఆపలేదు, మినరల్ వాటర్ ప్లాంట్లు ఆపలేదు. కంటిన్యూస్లీ స్పోర్ట్స్ సంబంధించిన ఎవరన్నా వచ్చి డెవలప్మెంట్ అడిగితే వాళ్ళకి చేయడము, సహకారాలు అందించడము, ఏమన్నా ఇష్యూస్ ఉంటే హెల్త్ ఇష్యూస్ అనుకోండి, లేదంటే సహకారాల్లో వాళ్ళకి సమస్యలు ఏమన్నా ఉంటే కొద్దిగా సపోర్ట్ చేయమంటే ఫ్యామిలీ వరకు ఎన్నో అసలు చెప్తా పోతే దెర్ ఇస్ నో ఎండ్. సో మీరు ఎప్పుడు కూడా మీ బ్లెస్సింగ్స్ మా పైన ఉండాలా, మాకు బలం ఉండాలా, మాకు మా హెల్త్ బాగుండాలనేదే మేము మీ సైడ్ నుంచి కోరుకునేది. ఇంకా వేరే ఏం కోరుకునేది ఏమి ఉండదు. డెవలప్మెంట్ విషయంలో నా వంతు ఐ బీన్ డూయింగ్ మై బెస్ట్ అమ్మ. ఇంకా చేసే చాలా ఉంది, చేస్తా పోతాము. చాలా ఇష్యూస్ ఉన్నాయి మధ్యలో ఫాదర్ది కానీ నాది కానీ బ్రేకులు రావడంతో కొన్ని సమస్యలు ఆబ్వియస్లీ పవర్లో ఉన్నప్పుడు పనులు చేసేదానికి చాలా ఎక్కువ ఉంటుంది, ఎన్నో చేయగలుగుతాం. పవర్లో లేనప్పుడు మన గ్రూప్ నుంచి చేతనైనంత వరకు చేయగలుగుతాం. సో ఇప్పుడు దేవుని దయ వల్ల మన గవర్నమెంట్ ఉంది, నేను మంత్రి కూడా కావడం, ఆ మంత్రి కూడా పెద్ద శాఖ మంత్రి ఇవ్వడము. సో ఆ రకంగా డెవలప్మెంట్ కూడా మీకు కళ్ళకు కట్టినట్లు ఓర్వకల్లో కానీ మేము ఇండస్ట్రీస్ తెప్పించేదాన్ని ఇక్కడ చాలామంది యూత్ పిల్లలు కనిపిస్తున్నారు. ఇలాగంతా జాబ్ ఆపర్చునిటీస్ రావాలా, పనులు పెరగాల అనే ఉద్దేశంతో ఇండస్ట్రీస్ తెప్పిస్తే దట్ ఈస్ అ బెస్ట్ పర్మనెంట్ రివైవల్ ఉన్నట్లుంటుంది. ఇక్కడ ఎకానమిక్ గ్రోత్ అవుతుందనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ పార్క్లో దాదాపు 10,000 కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ కన్ఫర్మ్ కావడం, పనులు జరగడం. ఫ్యూచర్లో నేను ఒక ఐడియా, ఒక విజన్ పెట్టుకున్నా, ఒక టార్గెట్ పెట్టుకున్నా, ఒక 40,000 కోట్లన్నా ఇంకొక 5 ఏళ్లలో, అంటే టోటల్గా ఒక 50,000 కోట్లన్నా మనం కర్నూలు ఓరవకల్లుకు తెస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నాం. మీ సైడ్ నుంచి నేను ఎప్పుడూ మీ ఆశీర్వాదము, మా పైన పాజిటివ్నెస్ ఉంటే అన్నీ బాగా సక్రమంగా జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉంది కాబట్టి, మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం. ఎల్లప్పుడూ ఏమంటే ఎవరో ఏదో వచ్చి మాట్లాడినారు, ఏదో చెప్పారనేది కాకుండా మీరు కూడా ఆలోచన చేయండి. అందరూ మనం ఆలోచన శక్తి ఉంటుంది, దేవుడు ఇచ్చింటాడు, ఎవరు ఏమి అనేది మీకు తెలుసు. సో చేసే వాళ్ళకు ప్రోత్సాహం చేస్తే ఇంకా పెద్ద ఎత్తున ఎన్నో చేసేదానికి అవకాశం ఉంటుంది. మా ఫాదర్ నేర్పించిన విషయంలో ఎప్పుడూ చెయ్యాలా, మన చేతనైనంత వీలంత వరకు సపోర్ట్ చేయాలా. మనము దేవుడు బాగా ఇచ్చాడు, మనం ఎంత చేస్తే దానికి 10 మనం సంపాదించుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో వీ షుడ్ హెల్ప్ వాట్ ఎవర్ బెస్ట్ అని చెప్పి మాకు ఎప్పుడు నేర్పించిన దాంట్లోనే, ఆయన అడుగుజాడల్లోనే మేము కూడా పోతున్నాం. సో మీ సపోర్టు, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మిత్రులకు, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలో సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని ఎర్రబురుజులో అనంతయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూరగాయలు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎర్రబురుజు ప్రాంతంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక నాయకుడు అనంతయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూరగాయలు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు అనంతయ్య, మల్లికార్జున, సురేష్ బాబు, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినం సందర్భంగా అనంతయ్య పేదలకు కూరగాయలు, దుప్పట్లు పంపిణీ చేయటం అభినందనీయమన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేవారిని ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఆయన సూచించారు. అలా చేయటం వల్ల వారు మరింత సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వస్తారని తెలిపారు. కర్నూలు నగరంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, రాష్ట్రాన్ని లోటు బడ్జెట్లో ఉంచి వెళ్లిందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. కర్నూలు నగరంలో తాను కూడా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. కర్నూలు నగరంలో ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను 3 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కర్నూలు నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్తు సమస్యలకు సంబంధించి 400కు పైగా విద్యుత్తు స్తంభాలను మార్చడం జరిగిందని తెలిపారు. ఎర్రబురుజు ప్రాంతంలో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలు మాటలు చెప్పేవారిని కాకుండా పనులు చేసేవారిని గుర్తించి ఆదరించాలని, అప్పుడే అభివృద్ధి చేయటం సాధ్యపడుతుందని తెలిపారు. అంతయ్య గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎవ్రీ ఇయర్ పండగకి ఇట్లా వెజిటబుల్స్ దుప్పట్లు పంపించడము అనేది ఆనవాయితీగా ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ఎన్నేళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. సో ప్రజలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇయర్లీ మా లీడర్సు కొంతమంది సహకారాలు అందిస్తుంటారు ప్రజలకి. దాని భాగంగా ఈరోజు ఆయన వంతు వాట్ ఎవర్ సహకారాలు అందించేదానికి ఆయన మంచి ఆలోచనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాండి. థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ ఎలక్ట్రికల్ ఇష్యూస్ చెప్పారు. యాక్చువల్లీ ఎలక్ట్రికల్ దమ్మా మీకు ఐడియా ఉంటుందో లేదో, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 ఇయర్లో దాదాపు ఇప్పటికీ 300-400 పోల్స్ దాటిపోయినాయమ్మా. ఎవరూ చేయలేదు హిస్టరీలో. అన్ని పోల్స్ ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో ఓల్డ్ టౌన్లో కానీ న్యూ టౌన్లో కానీ అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ పోతున్నాం. ఇది కూడా డెడికేటెడ్గా నా మిత్రుడిని పెట్టిన ఫాలోఅప్ చేసేదానికి. అదే కాకుండా మన ఆఫీస్లో 15 మంది రెగ్యులర్గా ఉన్నారు. ఈ సమస్యలు ఏమన్నా ఉన్నాయో తీసుకొని ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ పోతాం. ఇది ఎందుకు మిస్ అయిందో నాకు తెలియదు, అంతకుముందు చెప్పారో చెప్పలేదో నాకు తెలియదు. బట్ ఇప్పుడు నా దృష్టికి వచ్చింది కాబట్టి ఆ ఎలక్ట్రికల్ ఇష్యూది సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం. కమింగ్ టు కమ్యూనిటీ హాల్ సబ్జెక్ట్ ఏమంటే అమ్మా, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రూల్ పొజిషన్ ఏం తీసుకున్నారంటే కమ్యూనిటీ హాల్స్కి కన్నా ఇంకా మిగతా సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కమ్యూనిటీ హాల్స్ డెవలప్మెంట్ విషయంలో కానీ కట్టే కన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉంటే అవి కొద్దిగా బడ్జెట్ నెక్స్ట్ కొద్దిగా సెట్ అయిన తర్వాత కమ్యూనిటీ హాల్స్ ఫ్యూచర్లో ప్లాన్ చేస్తామన్నారు. కాబట్టి ఇప్పుడు అంత ఈజీగా కమ్యూనిటీ హాల్ చేసేదానికి కష్టం. దీంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే కట్టినారు, మీరు ఇంకా దాంట్లో ఏం చెప్తున్నారు మరి కట్టిన దాంట్లో? సో అది హ్యాండ్ ఓవర్ విషయంలో గోపి ఉన్నాడు మన విజన్ దాంట్లో. గోపి కొద్దిగా మాట్లాడి మీరు ఒక లెటర్ ఇవ్వండి, అది సార్ట్అవుట్ చేయించి నేను అందజేపిస్తాను. ఇంకేం చెప్పారు? ఒకటి ఎలక్ట్రికల్, ఒకటి ఇది. అది అంగన్వాడీ సబ్జెక్టు ఒకసారి నేను చెక్ చేయించమ్మా. స్కూల్స్ అంతా నేను ఇది కాదు, కర్నూలులో ఉండే స్కూల్స్ అన్నీ కూడా నేను లిస్ట్ చేయించానమ్మా. దాంట్లో ఇది ఉందో లేదో నేను కనుక్కుంటా, లేదంటే అది కూడా యాడ్ చేయించి వర్కౌట్ చేపిస్తాను. యాడ్ చేయడం అంటే నా లిస్ట్లో యాడ్ అయిందో లేదో ఈ స్కూల్ అంటున్నా. నువ్వు పెట్టినావు సరే, ఆ లిస్ట్లో ఒకసారి చెక్ చేస్తాము, లేదన్నా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆ లిస్టు చెక్ చేసుకొని స్కూల్ మరి ఏమేం ప్రాబ్లమ్స్ ఉందో రెక్టిఫై చేసే దాంట్లో ఉంటాం. గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిందమ్మా ఎన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం మీకు ఒకటి ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఆ బిల్డింగ్స్ అంతా దాదాపు చాలా ఓల్డ్ అయిపోయి బిల్డింగ్స్లో ఎక్కడ పడితే అక్కడ స్లాబ్లు పడిపోవడము, అది రాలి పడిపోతుందంటే ఐడెంటిఫై చేసి మొత్తం అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే అన్ని బిల్డింగ్స్, అది కళ్ళకు కనపడదు ఎందుకంటే స్లాబ్ పైన పని ఏం చేశారా అని ఉంటుంది. దాదాపు 3,25 లక్షలు ఖర్చు పెట్టి చేపిస్తున్నాం కష్టపడి. సో నేను చెప్పేది ఒక్కొక్కటి ఏది మోస్ట్ క్రూషియల్, ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని డికేడ్స్ నుంచి అట్లే వదిలేశారు, కొన్ని డికేడ్స్ నుంచి అట్లే అయిపోయినాయి. ఇంపార్టెంట్ అన్నీ ఏమన్నా ఉన్నా మా ఫాదర్ కాలంలో ఉన్నప్పుడు, డాడీ 2 times ఉన్నప్పుడు ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నాయో మీకు తెలుసు. ఓల్డ్ టౌన్లో కూడా వాటర్ ట్యాంక్స్, ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎన్ని కట్టాము. అప్పుడు వాటర్ సమస్యలు ఉంటే వాటర్ సమస్య కూడా మనం తీర్చేసాం. కర్నూలుకి ఇప్పుడు వాటర్ సమస్యలు ఏం లేవు. సో ఇవి కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ
వీ విల్ సార్ట్ అవుట్. మీరు ఒకటి దృష్టి పెట్టుకోవాల్సింది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, చేసే ప్రభుత్వం. మీరు పొరపాట్ల మరీ ఏమైనా చేసినారనుకోండి, మనం మరీ బ్యాక్వర్డ్ వెళ్ళిపోతాం. ఇప్పటికే చాలా బ్యాక్వర్డ్ వెళ్ళిపోయినాం మన స్టేటు. ఇవన్నీ కష్టపడి చంద్రబాబు గారు దృష్టి పెట్టి ఎన్నో విధాలుగా కష్టపడి డెవలప్మెంట్ చేస్తూ, అందుకనే మనం ఇండియాలో కూడా వన్ ఆఫ్ ద టాప్లో ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇక్కడ పెట్టుబడులు కానీ ఎవరన్నా వచ్చి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి దాదాపు 25% ఇండియాలో ఎక్కడన్నా ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం తెస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కష్టపడుతున్నాం. మీరు ఒకటి ఆలోచన ఏమంటే ఇంపార్టెంట్ ఏవి అవి కూడా ఐడెంటిఫై చేసినాం. వార్డులలో కర్నూలు నా నియోజకవర్గంలో 33 వార్డులు ఉన్నాయి. 33 వార్డులో ఐడెంటిఫై చేసి ప్రజలని మా లీడర్లని కనుక్కొని టాప్ 1, 2, 3 ఏం వర్క్స్ చేయాలని చెప్పి అవి కూడా ఐడెంటిఫై చేసి అది వర్కౌట్ చేసి తొందరలో టెండర్స్ వస్తాయి. సమస్యలు ఉన్నాయి, బట్ సమస్యల్ని తీర్చే ప్రభుత్వం ఏది అంటే మా ప్రభుత్వం. నాయకుడు ఎవరంటే నేను తప్ప ఇంకెవరు చేయలేరు. ఇంకా లేకపోతే సమస్యలు పెరుగుతూనే పోతాయి. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అందరూ అనుకుంటుంటారు అరే ఈ సమస్య కాలేదు, అన్నీ మ్యాజిక్ చేయలేము కదమ్మా. మీరు కూడా బ్రేక్లు ఇస్తా పోయినారు కంటిన్యూస్గా. మా ఫాదర్ అప్పుడు 99 నుంచి కంటెస్ట్ చేసి ఈ పార్టీకి ఉండింటే ఈ పార్టీకి ఇంకో 100 రెట్లు బాగుండేది. బట్ బ్రేక్లు వచ్చినాయి కాబట్టి ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ పోతాం. మీరు ఒకటి నమ్మకం పెట్టుకోవాలా. అలాగే ఇట్లా ఎవరైతే ముందుకు వచ్చి చేస్తున్నారో వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటే ఇంకా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసేదానికి ఉంటుంది. హైదరాబాద్ లో జరిగిన స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనపరచడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్వరరావు కర్నూలు నగరంలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను ఆయన అభినందించారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 26వ స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనపరిచిన జిల్లా క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి షేక్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ హైదరాబాద్లో జరిగిన స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని తెలిపారు. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. అనంతరం జిల్లా స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ నబీ సాహెబ్ మాట్లాడుతూ హైదరాబాద్లో జరిగిన 26వ స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో తమ క్రీడాకారులు 18 పతకాలను సాధించారని తెలిపారు. ఇందులో 3 క్రీడాకారులు బంగారు పతకాలు సాధించగా మరో 5 వెండి పతకాలను 10 మంది రజత పతకాలను సాధించారని తెలిపారు. వీరిని టీజీ వెంకటేష్ అభినందించడం ఆనందంగా ఉందని వెల్లడించారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరవలేందన్నారు. 26 నేషనల్ కాంపిటీషన్ హైదరాబాద్లో జరిగింది, తెలంగాణ. దాంట్లో సుమారుగా 30 మంది పాల్గొన్నారు. దాంట్లో 18 మెడల్స్ వచ్చినాయి. 5 గోల్డ్, 5 సిల్వరు, 3 గోల్డ్, 10 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. 5 సంవత్సరాలుగా కర్నూలులో మేము స్క్వేర్ మార్షల్ ఆర్ట్ కోచింగ్ ఇస్తున్నాము. మొన్న నంద్యాలలో జరిగిన దాంట్లో ట్రోఫీ, ఆంధ్రప్రదేశ్ ట్రోఫీ కూడా కొట్టినాము. నేషనల్లో కూడా హైదరాబాద్, తెలంగాణ, హైదరాబాద్లో కచ్చిబౌలి స్టేడియంలో, ఇంటర్నేషనల్ కచ్చిబౌలి స్టేడియంలో సుమారుగా 18 మెడల్స్ మాకు వచ్చినాయి. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని హోటల్ మౌరియన్ కాంప్లెక్స్ లో ఉన్న ఘన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు ఆయన తన కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో ఆయన కార్యాలయం సందడిగా మారింది. వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వినతి పత్రాలు స్వీకరించి టీజీ భరత్ వారిని ఆకట్టుకున్నారు. ప్రజలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరిస్తున్నామని ఆయన తెలిపారు. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పాలకుర్తి గ్రామానికి చెందిన ఆలిం భాషా అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 11 బైకులు స్వాధీనం చేసుకున్నామని 3వ పట్టణ సీఐ శేషయ్య తెలియజేశారు. అప్పుల భారత్తోనే నిందితుడు ఈ దొంగతనాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలియజేశారు. ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న నిందితుడిని కర్నూలు 3వ పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కర్నూలు జిల్లా పాలకుర్తి గ్రామానికి చెందిన అలీం బాషా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించేవాడని సిఐ శేషయ్య మీడియా సమావేశంలో తెలిపారు. ఆలిం బాషా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ గత కొన్ని నెలల నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసిందని సిఐ తెలిపారు. అప్పుల భారంతోనే నిందితుడు దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. డిసెంబర్ నెలలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ద్విచక్ర వాహనం దొంగతనానికి గురికావటంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయటంతో సీసీ కెమెరాల ఆధారంతో ఆలిం బాషాను గుర్తించినట్లు సిఐ తెలిపారు. ఈ కేసులో 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మనకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మోటార్ వెహికల్స్ దొంగతనం జరుగుతుందని ఫ్రీక్వెంట్గా మనకు వస్తున్నటువంటి ఈ ఫిర్యాదుల పైన గతంలో డిసెంబర్ నెలలో ఒక 2 వీలర్ పోయిందని చెప్పి మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకొక 2 ఎఫ్ఐఆర్లు కూడా మొత్తం 3 ఎఫ్ఐఆర్లు మనకు కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో బండ్లు పోయినట్టుగా రిజిస్టర్ కావడం జరిగింది. సో ఈ కేసులకు సంబంధించి మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సార్ యొక్క ఆదేశాల మేరకు మన కర్నూలు డిఎస్పీ గారు బాబుప్రసాద్ సార్ యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ విచారణను వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామానికి చెందినటువంటి అలీం బాషా, లద్దగిరి అలీం బాషా, ఇతన్ని మనం ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అలాగే సీసీ ఫుటేజ్లలో మనకు దొరికిన ఇమేజెస్ ద్వారా అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని మనం ట్రాక్ చేసి మన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి మనం దాదాపుగా 11 2 వీలర్స్, అందులో ఒక 9 యూనికార్న్, ఒకటి షైను, ఇంకోటి వచ్చేసి పల్సర్, మొత్తం 11 బైకులు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను గతంలో ఒక ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకొని జీవనం చేస్తుండేవాడు. తర్వాత ఈ అప్పుల బాధ తట్టుకోలేక ఈ దొంగతనాలకు అలవాటు పడడం జరిగిందని చెప్పి ప్రాథమికంగా మనకు తెలిసిన సమాచారం. అయితే ఇందులో ఒక 3 2 వీలర్స్ మన కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులుగా మనం గుర్తించడం జరిగింది. రిమైనింగ్ 2 వీలర్స్ కూడా వాటి ఇంజన్ నెంబర్, చాసిస్ నెంబర్ ద్వారా ఆర్టీఓ గారిని సంప్రదించి మనం పూర్తి సమాచారం సేకరించిన తర్వాత అవి ఇంకా ఏ పోలీస్ స్టేషన్లకు సంబంధించినవి మనం ఐడెంటిఫై చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లకి, సంబంధిత యజమానులకు మనం అప్పగించడం జరుగుతుంది. ఈ కేసులో ప్రతిభ కనబరిచినటువంటి మా 3 టౌన్ సిబ్బందికి, అలాగే 3 టౌన్ ఎస్ఐలు ఏపీ శ్రీనివాసులు, ఆశాలత, పీరయ్య, బాలనర్సింహులు, అలాగే సిబ్బంది చెంచన్న, పాండునాయక్, రెహమాన్, అలాగే సంతోష్ కుమారు, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరినీ కూడా డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను కట్టుదిట్టంగా జరపాలని జిల్లా కలెక్టర్ ఏ సిరి ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్మీడియట్ పరీక్షల సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కలెక్టరేటు మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సంబంధించి కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రాక్టికల్ పరీక్షలకు కావలసిన ఉపకరణాలు, కెమికల్స్ అన్నీ ఉండాలని, పరీక్షల నిర్వహణ గదులు పరిశుభ్రంగా ఉండాలని, ఎటువంటి ఇతర సామాన్లు పరీక్షా గదులలో ఉండరాదని, గాలి, వెలుతురు బాగా ప్రసరించేలాగా ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉండాలని, వారి ఏకాగ్రతకు భంగం కలగకుండా చర్యలు చూసుకోవాలని, సెల్ ఫోన్లను అనుమతించరాదని, పరీక్షలను కట్టుదిట్టంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా నిర్వహించాలని, పరీక్షా కేంద్రాలలో సౌకర్యాలు సరిగ్గా లేకుంటే చర్యలు తీసుకుంటామని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్ఐఓ లాలప్ప మాట్లాడుతూ ప్రాక్టికల్ పరీక్షలను 3 విడతలుగా జనరల్ విద్యార్థులు 20 మందిని చొప్పున మరియు వొకేషనల్ విద్యార్థులను 40 మంది చొప్పున నిర్వహించడం జరుగుతుందని, పరీక్షలు జనవరి 27 నుండి మొదలవుతాయని,
మొత్తం 21,150 మంది పరీక్షలకు హాజరవుతారని, జిల్లా మొత్తంగా 100 పరీక్షా కేంద్రాలు ఉంటాయని, సీసీటీవీల కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణలో మరియు పోలీసుల సహకారంతో 144 సెక్షన్ విధించి పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్కు తెలిపారు. ఈ సమావేశానికి ఆర్ఐఓ లాలెప్ప, అసిస్టెంట్ కమిషనర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గోవింద్ నాయక్, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ ఉమా, ట్రాన్స్పోర్ట్ డిఈ భాస్కర్, సమగ్ర శిక్ష అభియాన్ నుండి సుహాసిని, సోషల్ వెల్ఫేర్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి, జిల్లా వొకేషనల్ అధికారి సురేష్ బాబు, ఆర్టీసీ తరపున డిపో మేనేజర్ సుధారాణి, 3 టౌన్ సిఐ శేషయ్య, ఫ్లయింగ్ స్క్వాడ్కు చెందిన ప్రిన్సిపాల్లు, లెక్చరర్లు, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్స్ కమిటీ సభ్యులు మొదలగు వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలోని దేవాలయంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో దేవనగర్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ విశిష్టతను శంకర్ శర్మ వివరించారు. సంక్రాంతి పండుగను ప్రత్యేకంగా రైతులు, మహిళలు సంతోషంగా జరుపుకుంటారన్నారు. కోస్తాంధ్రలో సంక్రాంతి పండుగ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటారని, హైదరాబాద్ నగరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారందరూ సొంత ఊర్లకు వెళతారని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో సైతం సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవటం సంతోషంగా ఉందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ముగ్గుల పోటీల్లో మహిళలు వేసిన ముగ్గులు సంప్రదాయానికి ప్రతీకగా నిలిచాయన్నారు. ముగ్గుల్లో దైవత్వాన్ని చూపించిన మహిళలను డాక్టర్ శంకర్ శర్మ ప్రత్యేకంగా అభినందించారు. అందరూ కలిసి ఒకే చోటులో ముగ్గులు వేయటం వల్ల కాలనీవాసుల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. ఇలాంటి పోటీలు నిర్వహించటం వల్ల మన దేశ నాగరికత, సంస్కృతి కాపాడబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మునెప్ప, జగన్నాథం, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, శ్రావణి, భారతి, బీసన్న, నాగరాజు, సోమన్న, అశోక్, రమేష్, శ్రీకాంత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. చెప్పడాన్ని నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. పోయిన సంవత్సరం కూడా నన్ను ఈ ముగ్గులపేట ముగ్గుల పోటీలు బంగారుపేటలో జరిగినప్పుడు చీఫ్ గెస్ట్గా పిలిచి ప్రైజెస్ స్త్రీలకి, మహిళలకి ఇప్పించడం జరిగింది. ఈ సంక్రాంతి ఫెస్టివల్ అనేది అదర్వైజ్ స్టార్ట్ యాజ్ హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు. ఈ టైంలో చాలా సంతోషంగా ఉంటారు అందరూ. వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఆఫ్ ది సీజన్ ఇన్ మైండ్ వాళ్ళకి తెలియదు. కానీ ముఖ్యంగా మహిళలు, పిల్లలు అందరూ చాలా సంతోషంగా రైతులు అందరూ చేసుకునే పండగ ఇది. ఇది మన తెలుగుదనం కొట్టిపడే పండగ. ముఖ్యంగా సర్కార ప్రాంతంలో, గోదావరి జిల్లాలలో ఈ పండగ ప్రాశస్త్యం అనేది చెప్పనక్కర్లేదు. సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది ఈ పండగ టైంలో. ఈ మధ్యనే మన రాయలసీమ కూడా ఊపందుకున్నాము. ప్రతిసారి ముగ్గుల పోటీలు చెప్తూనే ఉన్నారు. ఈ ముగ్గుల్లో ఈరోజు చూస్తే వాళ్ళ డెడికేషను, డివోషను తెలుస్తూ ఉంది. ముఖ్యంగా శివలింగము పెట్టిన ముగ్గు నాకు ఎందుకో చాలా నచ్చింది. అది కాక వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండేది, వినాయకుడు ఉండే ఫోటోలు అని పెట్టారు. అది వాళ్ళ యొక్క తెలివిని, ఇంటెలిజెన్స్ను, టాక్టిక్స్ను, స్కిల్ను, టాలెంట్ను తెలుపుతుంది. ఈ విధంగా స్త్రీలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమము అందరూ కలిసి ఒక జాయింట్ ఫ్యామిలీగా జరుపుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ అన్న మరియు భారతి, వీళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నా. మహిళలను దీనికి లీడర్స్ కూడా హెల్ప్ చేస్తున్నావు నాకు ఎలాంటి. ముఖ్యంగా దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ సృజనాత్మకతను మనం వెలికి తీసినట్టు అవుతుంది. నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో ఈ నెల 15వ తేదీ సంక్రాంతి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మహాబలేశ్వర్ సజ్జనాథ్ తెలియజేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 10వ తారీఖు అనగా ఎల్లుండి గురువారం రోజు మకర సంక్రాంతి కార్యక్రమం పురస్కరించుకుని మన కర్నూలు దక్షిణ షిరిడిగా పేరుగాంచిన మన షిరిడి సాయిబాబా దేవస్థానంలో
గురువారం ఉదయం 7 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు అనగా 2 గంటల సేపు భక్తులు తమ స్వహస్తాలతో స్వామివారికి గోదావరి జలంతో మంగళస్నానం చేసే అవకాశం కల్పించారు. కనుక ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు వచ్చి స్వామివారి మంగళస్నానం చేయించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన మనవి. అలాగే అదే రోజు సాయంత్రం 7 గంటలకు సంక్రాంతి సంబరాల కార్యక్రమం భాగంగా 7 గంటలకు రాత్రి గంగిరెద్దుల విన్యాసం అంటే డూడు బసవనలు హరిదాసులు వస్తారు. మరియు 7:30 గంటలకు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. అంటే తల్లి ఒడిలో పిల్లల్ని కూర్చోబెట్టి భోగి పళ్ళు పోస్తారు. అనంతరం భోగి మంటల కార్యక్రమం మరియు పల్లకి సేవ రథోత్సవ కార్యక్రమం కనులుగా ఉంటుంది. అలాగే దేవాలయంకి వచ్చిన భక్తాదులందరూ కూడా బాబాగారు అల్పాహారం ఏర్పాటు చేశారు. కనుక భక్తాదులంతా ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమం పాల్గొని ఆ సాయినాథ కృపకు అందరూ పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. ఇవి ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్స్. కలుద్దాం. అండ్ సిటీ న్యూస్.